హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ డైరెక్షన్స్. సో ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నాం మనం ఫస్ట్ అంటే కనుక ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత మనం ఎందుకు డైరెక్షన్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది ఈజీ టాపిక్ కదా, కానీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సరే ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. సురేష్ దక్షిణం వైపు 20 మీటర్ల దూరం నడిచి ఎడమ వైపుకు తిరిగి 30 మీటర్లు నడిచి కుడి వైపుకు తిరిగి 10 మీటర్ల దూరం నడిచి పిదప మరలా కుడి వైపుకి తిరిగి 30 మీటర్ల దూరం నడిచాడు. అతను బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే కనుక సో డైరెక్షన్స్ అయితే రాసుకుంటాం. ఫస్ట్ ఈ విధంగా డైరెక్షన్స్ రాసుకుందాము. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే తూర్పు, పడమర, తర్వాత ఉత్తరం, దక్షిణం. అదే ఇంగ్లీష్లో అయితే కనుక ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత సురేష్ దక్షిణం వైపు 20 మీటర్ల దూరం, దక్షిణం వైపు అంటే ఈ డైరెక్షన్లో, సో ఈ డైరెక్షన్లో నిలబడినాడు. ఇతను దూరం నుండి కుడివైపుకి తిరిగి 30 అంటే ఇప్పుడు ఇతను కుడివైపున అంటే ఒకటి ఈస్ట్ వస్తుందా లేదంటే వెస్ట్ వస్తుందా మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ నుంచి మనమే ఆ పక్కన ఉన్నామని ఊహించుకొని, అంటే మనకి లెఫ్ట్ వాళ్ళకి రైట్ కదా అనుకొని మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. ఇది మనకి లెఫ్ట్, ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది రైట్ కింద వస్తుంది కాబట్టి మనకి వెస్ట్ కింద ఆన్సర్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ చూడండి. క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, ఆల్మోస్ట్ అందరూ ఈజీగా రాసే క్వశ్చన్ అంతే కదా. ఆర్ఆర్బీలో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా అది గ్రూప్ డి దగ్గర నుంచి తీసుకొని ఏఎల్పి, జేఈ ఏది రాసినా కూడా మనకి డైరెక్షన్స్ అనే టాపిక్ మాత్రం కన్ఫామ్ గా మనకు వచ్చే మార్క్స్ మనం 2 to 4 మార్క్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఎగ్జామ్ లో కూడా. ఓకేనా, కాబట్టి ఇంత ఈజీ క్వశ్చన్ ని మనకి ఇస్తున్నాడు. సో దీన్ని కూడా మనం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. ఎలా టైం వేస్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మనం డైరెక్షన్స్ రాసుకొని ఈ సైడ్, తర్వాత ఇప్పుడు మనకి ఇది రైట్ అని అర్థమైంది, తర్వాత ఇంకో లైన్ చదువుతాం, మరి ఇంకొక డైరెక్షన్, ఇట్లా చెక్ చేసుకుంటా పోయే లోపల మనకి ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో లెస్ దాన్ 1 minute కదా, అంటే లెస్ దాన్ 60 seconds కదా మనకు ఉన్నది టైము. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఇదొక్క క్వశ్చన్ కి 3 to 4 minutes తీసుకుంటాము. ఎందుకంటే మన మైండ్ మనకు చెప్తుంది ఇది ఈజీ క్వశ్చన్ కదా, మిస్టేక్ చేయకుండా కరెక్ట్ చేద్దామని చెప్పి, సో దట్ మనం ఎక్కువ టైం దీనికి తీసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక 3-4 క్వశ్చన్స్ అంటే ఇంకా ఇంటూ 4 minutes చేసుకున్నా కూడా మనకి మాక్సిమం టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో తర్వాత చేసిన తర్వాత కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం, మరి ఏమైనా మిస్టేక్ చేసామేమో అని. అంటే ఓవరాల్గా 4 to 5 minutes అనేది దీనికి టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి టైం వేస్ట్ చేయడం వల్ల ఏదైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయో అక్కడ మనం స్కోర్ చేయలేము, వదిలేసి రావాల్సి వస్తుంది ఎగ్జామ్లో. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగితే ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు అంటే, నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే నేను మాక్సిమం అన్ని క్వశ్చన్స్ రాస్తా అంటే అని ఆన్సర్ ఇస్తాం. కానీ యాక్చువల్గా వాడు ఇచ్చిన టైంలోనే మనం కవర్ చేయాలి, కానీ కవర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా ఇలాంటి టైం వేస్ట్ జరుగుతుంది. సో పేపర్ ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటుంది. అంటే మీకు టైం వేస్ట్ చేయడమే క్వశ్చన్ పేపర్ యొక్క ఇంటెన్షన్, అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి సార్, ఈ క్వశ్చన్ ఆప్షన్లో వదిలేసేయాలా? కాదు, ఈజీ క్వశ్చన్ కదా, ఎందుకు వదిలేస్తామో, దీన్ని రాయాలా చేయాలా, కానీ ఈజీ మెథడ్లో చేయాలా, ఈజీ వేలో చేయాలి. ఎలా సార్ ఈజీ వేలో అంటే చూద్దాం. సో ఇది డిఫరెంట్ మెథడ్లో మనం ట్రై చేద్దాం దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్స్ ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అంతేనా. మనకి సర్క్యులర్ ఫామ్లో ఉందనుకోండి కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. అదే లీనియర్గా ఉందనుకోండి, అంటే ఒక లైన్ లాగా ఉందనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ లైన్ వేలో అర్థం చేసుకునేకి ట్రై చేద్దాం. సరే ఎట్లా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌండ్ టైర్ అనుకోండి, ఒక సర్క్యులర్ షేప్లో ఉండే 2 bar టైర్. దీన్ని నేను ఏం చేసిన అంటే ఇక్కడ కట్ చేయడం వల్ల ఇది ఏమైంది, స్ట్రైట్ లైన్గా మారింది. ఈ స్ట్రైట్ లైన్లో ఇక్కడ ఎవరున్నారు, ఈ ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎస్ వస్తాడు, తర్వాత ఎవరు వస్తాడు, డబ్ల్యూ వెస్ట్ వస్తాడు, తర్వాత ఎవరు వస్తాడు, నార్త్ వస్తాడు. ఒకవేళ నాకు తెలుగు మీడియం సార్ అనుకుంటే దీన్ని మనం తూర్పు అని రాసుకోవచ్చు, తర్వాత దక్షిణం రాసుకోవచ్చు, తర్వాత పడమర రాయొచ్చు, తర్వాత ఉత్తరం రాయొచ్చు. అర్థమైందా. సో అట్లీస్ట్ చిన్న వర్డ్స్ మనము, ఒకవేళ మీరు తెలుగు మీడియం అయినా కూడా పర్లేదు, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ డైరెక్షన్స్ అన్నా కూడా కొంచెం ఇంగ్లీష్లో ట్రై చేయండి నేర్చుకునే దానికోసం. ఓకేనా, చాలా ఈజీ లేండి, పెద్ద కన్ఫ్యూజ్ కాదు. ఇలా రాసుకున్నాం కదా. సరే ఇది రాయాలన్నా కూడా ప్రతిసారి డయాగ్రామ్ ఉండాలి కదా మనకు, అలా కాకోకుండా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ ఏమంటే, మీరు ఎప్పుడైనా అశ్విన్ అనే పేరు విన్నారా, అశ్విన్ వినింటారు కదా. ఈ పేరు ఈశ్విన్, ఈఎస్డబ్ల్యూఎన్, ఈశ్విన్, ఈఎస్డబ్ల్యూఎన్, ఈశ్విన్, ఈఎస్డబ్ల్యూఎన్, ఈశ్విన్. క్లియర్, ఈశ్విన్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ట్రై చేద్దాం మనం. సురేష్ దక్షిణం వైపు 20 మీటర్లు అంటే సౌత్ డైరెక్షన్ 20 రాసుకోండి అంతే సింపుల్ గా, నడిచి ఎడమ వైపు తిరిగి, అంటే ఇతనికి లెఫ్ట్ అంటే ఇదే కదా, లెఫ్ట్ సైడ్ ఇదే కదా, సో ఎడమ వైపు తిరిగి 30 మీటర్లు, ఇవి రెండు అయిపోయినాయి. మరి కుడి వైపున మీటర్లు నడిచి కుడివైపు తిరిగి 10 మీటర్లు, అంటే ఇతని కుడి అంటే ఇది 10 మీటర్ల దూరం నడిచిన పిదప మరలా కుడివైపు తిరిగి, అంటే ఇక్కడికి నుంచి కుడి అంటే ఇది. అర్థమవుతుంది కదా పాయింట్. ఫస్ట్ సౌత్లో ఉన్నాడు, ఎడమ వైపు తీసుకున్నాడు, మరి కుడివైపు నడిచాడు, మొత్తం అని రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏమి, అతను బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకేనా. సరే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈస్ట్కి ఆపోజిట్ ఎవరు, వెస్ట్ కదా, తూర్పుకి ఆపోజిట్ పడమర కదా, ఉత్తరానికి దక్షిణం కదా, నార్త్కి సౌత్ కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఈస్ట్కి ఆపోజిట్ ఎవరు అంటే గనక వెస్ట్,
నార్త్కి ఆపోజిట్ ఎవరు అంటే ఇంకా సౌత్, అంతేనా? సో ఈస్ట్ వైపు 30 ఉంది, వెస్ట్ వైపు 30 ఉంది, అంటే ఈస్ట్ 30 పోయినాడు, వెస్ట్ అంటే ఇవి రెండు ఆపోజిట్ కాబట్టి 30 క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైందా? పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు సౌత్ నార్త్, సౌత్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు ఇక్కడ ఇతను? 30 డిస్టెన్స్లో ఉన్నాడు. సో ఆన్సర్ ఏమి? ఎంత బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 30 మీటర్ల దూరంలో ఉన్నాడు. సో 30 ఎక్కడైనా ఉందా మనకు? ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. ఏ దిక్కున ఉన్నాడంటే సౌత్ ఆర్ దక్షిణంలో అని చెప్పొచ్చు మనం. అర్థమైంది కదా పాయింట్? సో క్వశ్చన్ ఈ విధంగా చేయాలంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఈ ప్యాటర్న్ లో చేయాలంటే 2 సెకండ్ విత్ ఇన్ 5 సెకండ్స్ లో. మరి 2 సెకండ్స్ అంటే క్వశ్చన్ చదివే టైం పడుతుంది అంటే విత్ ఇన్ 5 సెకండ్స్ లో. మరి క్వశ్చన్ చదువుకుంటా పోదండి. డైరెక్ట్ గా ఇష్విన్ అని రాయండి. సురేష్ సురేష్ దక్షిణం వైపు అంటే సౌత్ డైరెక్షన్ లో 20 రాసినాము, లెఫ్ట్ 30 రాసినాము, రైట్ 10 రాసినాము, రైట్ 30 రాసినాం. సో రాసిన తర్వాత ఇవి రెండు ఆపోజిట్, సౌత్ నార్త్ అనేది ఆపోజిట్. క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ మిగిలిన రాయండి. ఎంత డిస్టెన్స్ అంటే 30 మీటర్స్. ఏ డైరెక్షన్ లో అంటే సౌత్ డైరెక్షన్ లో. సో మనం విత్ ఇన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ లోపల ప్రాబ్లం చేయగలుగుతున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం యావరేజ్ కింద లెస్ దాన్ 1 మినిట్ లో 4 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు 100% కరెక్ట్ గా. దీంట్లో డౌట్ లేదు. మరి మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే 100% ఎగ్జాక్ట్ గా ఆన్సర్లు అయితే వస్తాయి. ఇంత ఈజీ క్వశ్చన్ కి మనం ఏం చేస్తున్నామంటే ఈ డైరెక్షన్ లో అంటే ఇట్లా సర్క్యులర్ చేసుకొని ఇక్కడ ఫేస్ పెట్టుకొని కుడిన ఎడమన ముందు వెనక్కి కన్ఫ్యూజ్ అవుతా అంటాం ప్రాబ్లమ్ ని. సో ఇది ఎగ్జాక్ట్ గా మనం చదవాల్సినది, నేర్చుకోవాల్సిన మెథడ్. ఓకేనా? సరే, మనం ఇంతకుముందు కూడా మనం ఒక ఫార్ములా చూసాం. అంటే ప్రీవియస్ సెషన్ లో, ప్రీవియస్ క్లాస్ లో ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేసాం. జనరల్ గా అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే అవుట్ ఆఫ్ 100 లో 98 మెంబర్స్ కి నేను ఇంకా A+B ఫార్ములా మీరు ఎక్కడైనా యూజ్ చేశారా అని అడిగితే, సార్ A+B ఫార్ములా మనకి ఇంతవరకు ఎక్కడ రాలేదు సార్, ఊరికే నేర్చుకున్నాము అంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ప్రతి ఫార్ములా మనం నేర్చుకున్న చిన్నప్పుడు అంటే 6th దగ్గర నుంచి మనం నేర్చుకున్న 10th క్లాస్ వరకు ప్రతి ఫార్ములా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పనికొస్తుంది. ఇది అర్థం చేసుకుంటే కనుక మీకు నంబర్ ఆఫ్ మెథడ్స్ లో, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి మనం స్క్వేర్స్ గురించి ఇంతకుముందు చూసాం. జనరల్ గా మీరు ఏం నేర్చుకుంటారు? స్క్వేర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్లో 0 ఉంటే ఒక మెథడ్, ఎండ్లో 5 ఉంటే ఒక మెథడ్, ఎండ్లో 1 ఉంటే మెథడ్. అంటే అది 30 కావచ్చు, 50 కావచ్చు, లేకపోతే 55 కావచ్చు, లేకపోతే 65 కావచ్చు, లేదా 31 కావచ్చు, ఏదైనా కానీ ఇలా డిఫరెంట్ మెథడ్స్ లో మనం నేర్చుకుని పోయి ఉంటాం, ఫార్ములాస్ అని నేర్చుకుంటాం. సో ఒకరేమంటారు 1 నుంచి 100 వరకు మనం 10 minutes లో నేర్చుకోవచ్చు అంటారు. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అన్ని షార్ట్ కట్స్. సో ఇవన్నీ షార్ట్ కట్స్ నేర్చుకొని మనం ఎగ్జామ్ వరకు ఏది తీసుకోపోతాము, ఏది గుర్తుపెట్టుకుంటాము, కన్ఫ్యూజ్ అయిపోతాం లాస్ట్. మరి ఏం చేయాలా? మనం A+B ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలి. A+B ఫార్ములా దేనికి యూజ్ చేయాలి సార్? మీ ఇష్టమైన ఫార్ములా తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను 21 తీసుకున్నాం. సో 21 ఉంది. సో 21 స్క్వేర్ లాగా ఉంది. అంటే A+B అంటే 2+1 21 లాగా ఉంది. ఫార్ములా 21 A+B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? A² + 2AB + B² కదా. సో దాన్ని అదే విధంగా రాయండి 1 ప్లస్ నుంచి. అంటే మనం ఏం తీసుకోవాలంటే దీన్ని A తీసుకోవాలా. దీన్ని ఎగ్జాంపుల్ రాస్తా, ఇది A ఇది B ఉన్నట్ల ఫార్ములా బేస్ పైన మనం అప్లై చేయాల్సినది. A² అంటే 1² అంటే ఎంత? 1. 1+ కాబట్టి 1+ రాస్తాం, అది కామన్. తర్వాత 2AB 2 ఇంటూ అంటే A2 ఇంటూ 1 ఇంటూ 2, 2 1s are 2, 2 2s are 4, 4. తర్వాత B² అంటే ఎంత? B ప్లస్ ఎవరున్నారు? 2 ఉన్నాడు. 2² ఎంత? 4 అంటే 441. దీన్ని మనం బై హార్ట్ చేయాలా? సరే ఇదొక ప్రాబ్లమే ఈజీనా? మిగతా కూడా అట్లా చేయొచ్చు, అప్ టు 100 చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ 32² తీసుకోండి, 32². సో మనకి A² అంటే 2² ఎంత? 4. తర్వాత 2AB 2 2s are 4, 4 3s are 12. 1 పక్కన పెట్టుకుని 2 రాద్దాం. తర్వాత 3² అంటే ఎంత? 3 3s are 9, 9 + 1 10. అంటే 32² ఎంత? 1024. అంటే ఇప్పుడు మనం 55 చేయొచ్చా సార్? 65 95 మీ ఇష్టమైంది చేయండి. 1 నుంచి 99 వరకు ఏదైనా చేయండి. మరి 100 చేయలేమా సార్ అంటే అది కూడా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కావాలనుకుంటే. ఓకేనా? సో ఇంత ఈజీగా ఉంటాయి. అంటే మనకి ఏం అర్థం కాలా, మనం నేర్చుకున్న ప్రతి ఫార్ములా కూడా అప్లికేషన్ టైప్లో, అంటే అప్లికేషన్ అంటే ఏంది? స్క్వేర్స్ యూజ్ చేసేది. అలా కాకుండా సార్ 25కి స్క్వేర్ ఉంది సార్, చాలా ఈజీ, ఎండ్లో 5 ఉంటుంది కదా, దానికి 25 రాస్తాము. తర్వాత ఇక 2 ఉంది కదా, నెక్స్ట్ నెంబర్ 3 కదా, 3 2s are 6 రాస్తాము, 625 వచ్చింది. ఈ లాజిక్ దేనికి యూజ్ అవుతుంది? ఎండ్లో 5 ఉంటాయి. తర్వాత ఇంకో షార్ట్ కట్ తీసుకుంటాం 1 ఉన్నప్పుడు, ఇంకో షార్ట్ కట్ తీసుకుంటాం 0 ఉన్నప్పుడు. ఇట్లా ఎన్ని అని తీసుకుంటావు? సో ఒకటే ఫార్ములా A+B హోల్ స్క్వేర్ = A² + 2AB + B² ఫార్ములా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. దాన్ని యూజ్ చేయాలా? ఎక్కడ యూజ్ చేద్దాం? A+B హోల్ స్క్వేర్ ఫార్ములాలో యూజ్ చేద్దాం. సరే ఇలా నంబర్ ఆఫ్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఒకసారి చెప్తారా? అన్ని ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మధ్యలో ఒక్కొక్క మెథడ్లో మీకు యాడ్ చేసుకుంటూ పోతా ఉంటాను డిఫరెంట్ ప్యాటర్న్స్లో. అర్థమైందా? క్లియర్ కదా? సరే, అంతా బాగానే ఉంది సార్. అంటే మనం ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పేకి ఇంటెన్షన్ ఏమి అంటే కనుక ఏదైనా మీరు చదివేటప్పుడు అర్థం చేసుకునే చదవండి, బై హార్ట్ మోడల్లో పోదండి. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, స్మార్ట్ వేలో చదువుతారో వాళ్ళకే జాబ్స్ వస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రీసెంట్గా జాబ్స్ వచ్చిన వాళ్ళకి తీసుకుంటే మీకు 2-3 years నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. ఎవరైతే
మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా చదువుతారో వాళ్ళే జాబ్స్ కొడుతున్నారు తప్ప, బై హార్ట్ మోటోలో పోయే వాళ్ళు మాత్రం జాబ్స్ కొట్టలేకపోతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ కొడుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ కొడతారు. ఎలా కొడుతున్నారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్‌లో? సో, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ప్యాటర్న్ ఎలా వస్తాంది, అర్థం చేసుకుంటున్నారు ఎలా ప్రిపేర్ కావాలో, అర్థం చేసుకుంటున్నారు ఎంత టైంలో చదవాలనేది. అలా కాకుండా మీరు క్వెషన్స్ తీసుకొని చేసుకుంటా పోతే మాత్రం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, నా ఇంటెన్షన్ డైరెక్షన్ అనే టాపిక్ చాలా ఈజీ టాపిక్ కాబట్టి మీరు ఇక్కడితో ఈ టాపిక్‌ని వదిలేసేయాలి. అంటే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కూర్చోవాలా, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి ఈ మెథడ్‌లో. తర్వాత ఈ టాపిక్‌ని మన సిలబస్‌లో నుంచి లేదని పక్కన పెట్టేసేయండి. ఎగ్జామ్‌కి ఒక 1 వీక్ ముందు నేను షార్ట్ రివిజన్ ప్లాన్ చేస్తాను కదా! ఆ టైంలో కావాలంటే మీరు మరీ ఒక్కసారి చూసుకున్నా కూడా ఇది సరిపోతుంది. మీరు చదవాల్సిన పని లేదు. అంటే మనకి ఏదైతే అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయో, అర్థమెటిక్ టాపిక్స్‌లో నుంచి డైరెక్షన్ అనే టాపిక్‌ని పక్కన తీసేసండి. ఇది ఇంక మనం చదవాల్సిన పని లేదు. అప్ టు ఎగ్జామ్ వరకు గూడా. ఎగ్జామ్ 1 వీక్ ముందు అంటే 7 డేస్‌కి నేను ఒక షార్ట్ టైమ్ టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తాను. అప్పుడు ఎలా చదవాలో నేనే మీకు గైడ్ చేస్తాను. అప్పుడు జస్ట్ నాతో పాటు మీరు ఫాలో అయిపోయినా ఎగ్జామ్‌పై సెలెక్ట్ అయితాం, ఎగ్జామ్ రాస్తాం, సెలెక్ట్ అయితాం, మంచి పోస్టింగ్‌లో కొట్టుకుంటాం, మంచి జాబ్‌లో కొట్టుకుంటాం. తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఏం చేద్దాం అనేది. ఓకే. సరే ఇప్పుడు మన పాయింట్ ఏమంటే ఇంక ఎగ్జాక్ట్‌గా అర్థం చేసుకొనే చదవండి. చాలా లాజికల్‌గా చదవండి. ఈజీ సబ్జెక్ట్. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఏం డిస్కస్ చేశాము. మనకి నెక్స్ట్ మంత్ ఎండ్‌లో లేదంటే ఇంకా అంటే జూలై ఎండ్, ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్స్ ఉండొచ్చు కాబట్టి ఒక 30 డేస్ షార్ట్ ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా చదువుకోండి. ఆ ప్లాన్‌లో డైరెక్షన్స్ అనే టాపిక్ మనం చదవకూడదు. దీనికి మనం కేటాయించాల్సిన టైం జస్ట్ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ మాత్రమే కాబట్టి అంత లోపలే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే. తర్వాత నేను ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను ప్రతి టాపిక్‌ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. దేంట్లోన్నా కూడా మనకున్న సిలబస్‌లో నుంచి నేనేం చేస్తానంటే 2 వేస్‌లో వీడియోస్ చేస్తాను. 2 ప్యాటర్న్స్‌లో వీడియో చేస్తాం. ఫస్ట్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్షన్ అనే టాపిక్ తీసుకున్నాము. ఫస్ట్ వీడియో బేసిక్ కాన్సెప్ట్ పైన చెప్తాను. బేసిక్ కాన్సెప్ట్ అంటే మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. క్వెషన్ ఎలా చేయాలనేది. సెకండ్ వీడియో ఏం చేస్తానంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఎలా ఇచ్చినాడు మనం ఎలా సాల్వ్ చేయాలి. ఇలా నేను ప్రతి టాపిక్ పైన కూడా 2 వీడియోస్ చేస్తాను. ఒకటి బేసిక్ తర్వాత ఒకటి అడ్వాన్స్ అనుకోవచ్చు లేదంటే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కావచ్చు. దీంతో పాటు ప్యారలల్ ఏదైనా షార్ట్ క్వెషన్స్ ఉంటే నేను షార్ట్స్ ద్వారా అయితే మీకు షేర్ చేస్తాను. ఓకే. క్లియర్ కదా కాన్సెప్ట్ అర్థమైంది కదా? సరే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. సరే నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ఒక పక్షి ఉత్తరాన తిన్నగా మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగులో చదువుకోవచ్చు. క్వెషన్ అయితే కనుక ఒకటే విధంగానే చేస్తాం కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఒక పక్షి ఉత్తరాన తిన్నగా క్వెషన్ చదువుకుంటూ పోవడం మన ఇంటెన్షన్ కాదు. సో మనం ఏం చేయాలా డైరెక్షన్స్ రాసేద్దాం. డైరెక్షన్ ఎలా రాయాలా లీనియర్గా రాయాలా. ఎవరు వీళ్ళు ఇష్విన్ ఈఎస్డబ్ల్యూఎన్. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన ఆన్సర్ డైరెక్ట్ రాసుకుంటూ పోదాం. క్వెషన్ చదవద్దండి టైం వేస్ట్ అవుతుంది. ఒక పక్షి ఉత్తరాన తిన్నగా 18 కిలోమీటర్లు. ఉత్తరం ఒకవేళ అర్థం కాలేదు సార్ మాకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో అనుకుంటే తెలుగు మీడియం వాళ్ళు తూర్పు, పడమర, తర్వాత ఉత్తరం, దక్షిణం కావాలంటే ఇలా రాసుకోండి. ఉత్తరాన 18 కిలోమీటర్లు. సో ఇక్కడ 18 కిలోమీటర్స్. తర్వాత తూర్పున 6 కిలోమీటర్లు, దక్షిణాన 14 కిలోమీటర్లు, పశ్చిమాన 3 కిలోమీటర్లు. ఆ పక్షి ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉంది. అర్థమైంది కదా ఈ విధంగా ప్యాటర్న్ రాసుకున్నాం మనం. సరే దీంట్లో ఎవరెవరు ఆపోజిట్ అంటే కనుక మనకు తెలుసు కదా తూర్పు పడమర. సో ఈస్ట్ వెస్ట్ తర్వాత నార్త్ సౌత్. సో దీంట్లో నుంచి చూడండి మనకి ఇక్కడ ఏముంది 6 ఉంది. అంటే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తూర్పు 6 పడమర 3 ఉంది. 6 3. సో ఎక్కడైతే పెద్ద వాల్యూ ఉందో అక్కడ ఈ స్మాల్ వాల్యూతో డిఫరెన్స్ చేసి ఆన్సర్ని రాసుకోండి. అంటే 6లో నుంచి 3 పోతే 3. 3 అనే డైరెక్షన్లో ఉంది తూర్పు డైరెక్షన్లో. 3 కిలోమీటర్లు తూర్పు డైరెక్షన్లో. అర్థమైందా పాయింట్? తర్వాత సౌత్ నార్త్ దక్షిణం ఉత్తరం చూడండి. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 18 ఉంది. అంటే ఇక్కడ రాసుకోవాలి మనం 4. ఎలా వచ్చింది 4? 18 నుంచి 14 పోతే 4 వచ్చింది. అంటే మనం గ్రాఫ్ తీసుకోద్దండి నేను మీకు అర్థమై చెప్తాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తీసుకుంటే ఈ డైరెక్షన్స్లో చూడండి మనకి తూర్పున 3 కిలోమీటర్లు, తర్వాత ఉత్తరాన మనకు 4 కిలోమీటర్లు ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ 3 ఇక్కడ 4 అంతేనా? మనం దీన్ని కనుక్కోవాలి. సో కర్ణాన్ని కనుక్కోవాలి అంటే హైపోటెనస్ని కనుక్కోవాలి. హైపోటెనస్ ఎలా కనుక్కుంటాం మనము అంటే ఇంకా దీన్ని ఎదుటి భుజం అంటాము ఆపోజిట్ సైడ్, దీన్ని ఆసన భుజం అంటాము. ఆసన భుజం అంటే అడ్జసెంట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. దీన్ని హైపోటెనస్ అనుకుంటే హైపోటెనస్ కనుక్కునే ఫార్ములా ఏముంది ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 5 వచ్చింది. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఫైనల్ ఆన్సర్ 5 అని రాయొచ్చు. అర్థమైందా? సో రెండు ఆన్సర్లు వస్తే దీన్ని మనం ఏం చేయాలంటే షార్ట్ కట్లో అయితే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 ప్లస్ 9 వచ్చి 25, రూట్ 25 వచ్చి 5 ఆన్సర్. సో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 మీటర్లు ఇచ్చినట్టు 5 కిలోమీటర్లు. ఎందుకంటే క్వశ్చన్ అంతా కిలోమీటర్లో ఉంది కాబట్టి. అర్థమైంది కదా? రెండు ఆన్సర్లు వస్తే మనం దానికి ఈ ఫార్మాట్లో వచ్చేయాలా, ఒకటే ఆన్సర్ వస్తే డైరెక్ట్ రాయాలా. క్లియర్? ఇది దీనికి సంబంధించినది. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీకు.
జాన్సన్ కారులో ఆఫీస్కు బయలుదేరాను. అతడు ఉత్తరం రాసేద్దామా? ఇష్ విన్. ఒకవేళ తెలుగు మీడియంలో తెలుగులో కావాలనుకునే వాళ్ళు పైన కావాలంటే రాసుకోండి. కన్ఫ్యూజ్ అవుతాం సార్ అనిపిస్తే కనుక మీకు, లేదు సార్ అంటే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఈశ్విన్ రాసిన తర్వాత ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. బయలుదేరి అతడు ఉత్తరం వైపు 15 కిలోమీటర్స్, ఉత్తరం వైపు 15 కిలోమీటర్స్ నడిపి తర్వాత పశ్చిమాన 10 కిలోమీటర్స్ వెస్ట్లో అతడు తరువాత దక్షిణం అంటే సౌత్ 5 కిలోమీటర్స్ ఇంకా తూర్పు వైపుగా 8 కిలోమీటర్స్ వెళ్ళాను. చివరగా అతడు కుడివైపు తిరిగి, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు 8 కిలోమీటర్స్ తూర్పు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి కుడివైపు తిరిగినాడు అంటే ఈ సైడ్ వచ్చినాడు. ఇక్కడ నుంచి కుడి అంటే ఇది, ఎడమ అంటే ఇది. సో కుడివైపు. సో ఎడమ వైపు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సార్ అంటే దీనికి ఎడమ వైపు అంటే ఎవరు? నార్తే కదా, సో నార్త్ దగ్గర రాసుకుంటాం. కుడివైపు అంటే ఎవరు? సౌత్ కదా, కాబట్టి సౌత్ దగ్గర రాసుకోవాలి. ఎంత రాసుకోవాలి వాల్యూ? 10 కిలోమీటర్స్. సో ఇక్కడ 10 రాసుకున్నాం. ఇప్పుడు ఆపోజిట్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామా? ఆపోజిట్లో సో ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే డిఫరెన్స్ తేడా ఎంత? 2 ఇక్కడ రాసుకున్నాం. తర్వాత సౌత్ నార్త్, దక్షిణం ఉత్తరం, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 క్యాన్సిల్ చేయండి. అంటే టోటల్గా ఎంత కిలోమీటర్లు నడిచినాడు అంటే కనుక 2 కిలోమీటర్లు నడిచినాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే వెస్ట్ కానీ పశ్చిమ కానీ అనొచ్చు. అంటే ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? చూడండి, ఇదే మీరు కనుక ఇట్లా డయాగ్రామ్ రాసుకొని మీరు తూర్పు పడమర రాసుకుంటూ పోతే మీకు చాలా టైం తీసుకుంటుంది. కరెక్ట్ చేస్తాం, కానీ క్వశ్చన్ ఇంటెన్షన్ ఏమి కరెక్ట్ చేయడం మాత్రమే కాదు కదా, టైం కూడా సేవ్ చేయడం మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకు టైం సేవ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. క్లియర్? సరే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి కలర్ చేంజ్ చేసుకుందాం పెన్. సరే, అనూష 10 కిలోమీటర్స్ ముందుకు నడిచింది. సో ఫస్ట్ మనం గ్రాఫ్ రాసుకుందాం. ఈశ్విన్ ఓకే 10 కిలోమీటర్ల ముందుకు నడిచింది. మరి ఎక్కడి నుంచి నడిచింది ముందుకు నాకు తెలియదు. సో నేను ఈస్ట్ అనుకుంటా. లేదు సార్ నాకు ఈస్ట్ ఇష్టం లేదు, వెస్ట్ అనుకుంటా. మీ ఇష్టం, అది ఎక్కడ రాసుకున్నా, నేను ఈస్ట్ రాసుకున్నా. ఈస్ట్ నుంచి ముందుకు నడిచింది. మళ్ళీ 10 మీటర్ల కుడివైపు తిరిగింది. ఇక్కడ నుంచి కుడి అంటే ఎవరు? సౌత్. సో 10 మీటర్ల కుడివైపు తిరిగింది. ప్రతిసారి ఎడమ వైపు తీసుకుంటూ 5, 15 మీటర్లు నడిచింది. అంటే ఇక్కడ నుంచి ప్రతిసారి ఎడమ వైపు అంటే ఫస్ట్ టైము 5 తీసుకుంది. మరి లెఫ్ట్ అంటే ఎవరు? నార్త్ వస్తారు కదా సర్కిల్లో, ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. సో ఇప్పుడు 15 మరి 15. అర్థమైందా కాన్సెప్ట్ క్లియర్గా? నడిచినట్లయితే తను బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉంది, ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో మనం ఏం చేయాలా? ఆపోజిట్లు ఏమున్నాయి? ఈస్ట్ వెస్ట్, 15 క్యాన్సల్, సౌత్ నార్త్. ఎక్కడైతే బిగ్ వాల్యూ ఉందో అక్కడ డిఫరెన్స్ రాసుకోవాలా. 15కి 10కి డిఫరెన్స్ ఎంత? 5. సో ఎంత దూరంలో ఉన్నాడు? 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఆన్సర్ ఏది? ఆప్షన్ నెంబర్ 4, 5 మీటర్స్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? చాలా ఈజీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇంత ఈజీ ఉన్నాయి కానీ సార్ ఇంకా చాలండి, వేరే టాపిక్ వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే ఈజీ కదా ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని చేద్దాం, ఇంకొన్ని చేసి దీన్ని స్టాప్ చేద్దాం. ఎందుకు మనం ఇంత డెప్త్ దీని గురించి డిస్కస్ చేస్తాము అంటే ఇంకా ఈ టాపిక్ని అప్ టు ఎగ్జామ్ వరకు మనం చదవకూడదు అనేది మన పాయింట్ కాబట్టి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇంకా ఫాస్ట్ చేస్తానండి, ఇంకా టైం వేస్ట్ చేయను. ఒక వ్యక్తి, క్వశ్చన్ చదవాల్సిన పని ఉందా? లేదు, డైరెక్ట్ రాసుకుందాం. విన్. ఓకే డన్. ఒక వ్యక్తి పడమర దిక్కున అంటే మనకి పడమర అంటే ఎవరు? వెస్ట్. సో వెస్ట్. ఓకే, డైరెక్షన్స్లో ఇచ్చినాడా? డైరెక్షన్ కాదు, డైరెక్షన్స్తో పాటు డిస్టెన్స్ కాదు, ఇక్కడ మనకు యాంగిల్స్లో ఇచ్చినాడు కాబట్టి దీన్ని జాగ్రత్త చూద్దాం. ఒక వ్యక్తి పడమర దిక్కుకి అభిముఖంగా ఉండి, తూర్పు పడమర అంటే వెస్ట్కి అభిముఖంగా ఉండి అంటే ఫేస్ ఎదురుగా ఉండి 45 డిగ్రీస్ సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది. ఓకేనా? సవ్య దిశ అపసవ్య దిశ 45 డిగ్రీస్. మనం ఎప్పుడైనా గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కిందకి 90 డిగ్రీస్ ఉంటుంది. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ ఉన్నట్లు, దాని మీనింగ్ అంటే మధ్యలో ఉన్నట్లు 45 డిగ్రీస్ సవ్య దిశలో. అర్థమైంది కదా? సరే మనం ఇదంతా వద్దు, షార్ట్కట్లో చూద్దాం. ఇక్కడ మనకి వెస్ట్లో ఉన్నాడు, 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాడు. వెస్ట్ నుంచి 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటే 45 డిగ్రీస్లో పోతే వెస్ట్ నుంచి, మామూలుగా అయితే 90 డిగ్రీస్లో పోతే వెస్ట్ నుంచి నార్త్కి వస్తాం. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ మిడిల్లోకి వస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మిడిల్లో ఉన్నాం. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. తర్వాత సవ్యదిశ మరియు 180 సవ్యదిశలో తిరిగిన ఇక్కడ నుంచి, ఇప్పుడు చూడండి నార్త్ నుంచి 90 డిగ్రీస్ అంటే ఈస్ట్ వస్తుంది, వెస్ట్ నార్త్ మధ్యలో నుంచి 90 డిగ్రీస్ అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో వస్తుంది. నార్త్కి ఈస్ట్కి మధ్యలో, వెస్ట్కి నార్త్కి మధ్యలో ఎలా వచ్చి వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇంకొక 90 డిగ్రీస్ అంటే మరి ఇక్కడికి వస్తుంది. అంటే టోటల్గా 180 డిగ్రీస్. అంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం, అంటే ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నాం. అర్థమవుతుందా పాయింట్? సో వెస్ట్ నుంచి 45 డిగ్రీస్, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 + 90 అంటే 180 డిగ్రీస్ వచ్చినాం. తిరిగి
తిరిగి తర్వాత 170 అపసవ్య దిశలో అంటే 270 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 270, ఇక్కడ నుంచి 90 వస్తే ఇక్కడ వస్తాం అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో, మరి 90 అంటే నార్త్కి వెస్ట్కి మధ్యలో, అంటే ఇక్కడ 180 అయింది. 270 అంటే ఇక్కడికి వస్తాం, ఇక్కడికి 270 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అర్థమవుతుంది కదా పాయింట్? ఈ గ్రాఫ్లో పోదండి, కన్ఫ్యూజ్గానే ఉంటుంది, మీరు ఈ గ్రాఫ్లోనే రాండి, ఇదే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకోసారి చెప్తానండి, మనం వెస్ట్ నుంచి 45 డిగ్రీస్లో ఉన్నాము, తర్వాత ఏం చేసాము 45 డిగ్రీస్ నుంచి 180 క్లాక్ వైజ్, సో 90 ప్లస్ 90 ఇక్కడికి వచ్చాం, తర్వాత 270 యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ నుంచి 90కి వస్తే ఇక్కడికి వచ్చినాము, ఇంకొక 90కి ఇక్కడ వచ్చినాం, ఇంకొక 90కి ఇక్కడ వచ్చాము, అంటే 90 ప్లస్ 90 ప్లస్ 90 270 డిగ్రీస్. అర్థమైందా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడినాడు, అతను ఇప్పుడు ఏ దిశలో అభిముఖంగా ఉన్నాడు? సో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే మీనింగ్ ఏమి, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు. సౌత్ వెస్ట్ ఆప్షన్స్లో మీకు సౌత్ వెస్ట్ అని ఉంటుంది, అక్కడ రాసేసేయండి. సార్ లే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో అయితే సౌత్ వెస్ట్ అని రాసేస్తాం. ఎందుకు సౌత్ వెస్ట్ అని రాస్తాము? ఈ కార్నర్లో ఉంది కాబట్టి, సౌత్ వెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి. అదే మనం తెలుగు మీడియంలో తీసుకున్నప్పుడు దానికి వేరే నేమ్స్ వస్తాయి కదా తెలుగులో, కాబట్టి దాన్ని చూద్దాం. సో ఇక్కడ మనకి తూర్పు ఉంది, ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో దీనికి సంబంధించిన నేమ్స్ కూడా చూడండి, ఇది ఈశాన్యం, తర్వాత ఇక్కడ సారీ ఇది ఈశాన్యం కదా, ఆగ్నేయం కదా, ఇక్కడ రాంగ్ రాసినాం మనం. సరే ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఆగ్నేయం, తర్వాత నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, అంతేనా? ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఎట్లయితే ఈశ్విన్ అని గుర్తుపెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మీరు షార్ట్కట్లో కావాలని ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే డైరెక్ట్ రాయొచ్చు సౌత్ వెస్ట్ అని, తెలుగు మీడియం వాళ్ళైతే చూడండి ఆ నైవ ఈ అని లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. ఆ నైవ, అనైవ, తలైవ రజనీకాంత్, అనైవ ఇక్కడ డైరెక్షన్స్, ఆ నైవ. మరి ఇక్కడ మనం అంటే ఈ లీనియర్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నది ఆ నై వా ఈశాన్యం, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈశ్విన్ అనైవ. సో మనకి మధ్యలో యాంగిల్స్ గురించి మాట్లాడినప్పుడు మనం అనైవాని తీసుకోవచ్చు, లేదు డైరెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈశ్విన్ అని తీసుకోవచ్చు. సో మనం ఒకటే లీనియర్ డైరెక్షన్లో రెండు చేయొచ్చు, మరి ఇక్కడికి రావాల్సిన పని లేదు. అది ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, అంటే డైరెక్షన్ బేస్ పైన ఉన్నా, యాంగిల్ బేస్ పైన ఉన్నా కూడా మనం షార్ట్కట్లో ఈజీ వేలో చేయొచ్చు. అర్థమైంది కదా? సరే నెక్స్ట్ క్వశ్చన్ పదం. రమ్య ఆగ్నేయ దిశలో 7 మీటర్లు ప్రయాణించింది. సో మనం ఏం చేయాలా, ఈశ్విన్ రాసుకోవాలా. ఈశ్విన్ రాసిన తర్వాత మనకి మధ్యలో యాంగిల్స్ గురించి ఇచ్చాడు అనుకోండి, ఇంటర్మీడియట్ యాంగిల్స్ గురించి. సో అప్పుడు ఏం రాసుకుందాం మనం, ఆ నై వా ఈశాన్యం, ఈ విధంగా రాసుకుందాం, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కనుక సౌత్ ఈస్ట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ అని అనుకోండి, ఇక్కడ రాయాలా, సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ, వెస్ట్ నార్త్ అంటే ఇట్లా. ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది, తెలుగు మీడియంలోనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ప్యాటర్న్ తీసుకున్నాం. రమ్య ఆగ్నేయ దిశలో 7 మీటర్స్ ప్రయాణించింది, ఆగ్నేయంలో 7 మీటర్లు ప్రయాణించింది, పశ్చిమ దిశన 14 మీటర్లు, తూర్పు పడమర, పశ్చిమ అంటే ఇక్కడ ఉన్నాం మనం, ఎంత 14 మీటర్లు ప్రయాణించింది. అక్కడ నుండి ఆమె వాయువ్య దిశలో మరి 7 ప్రయాణించింది. చివరగా తూర్పు దిశలో 4 మీటర్లు ప్రయాణించింది, తూర్పు దిశగా 4 మీటర్లు ప్రయాణించింది. అక్కడ నుంచి తిరిగి తను బయలుదేరిన స్థానం నుండి ఆమె ఎంత దూరంలో కలదు? సరే ఇప్పుడు ఈస్ట్కి వెస్ట్కి ఎలాగైతే చూస్తామో మనము అదే విధంగా ఆగ్నేయానికి వాయువుని కూడా అట్లే చూస్తాం, అంతేనా? ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎట్లయితే ఆపోజిట్, ఆగ్నేయంకి నైరుతికి సేమ్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 7 క్యాన్సిల్, సేమ్ డిస్టెన్స్ కాబట్టి. తర్వాత ఈస్ట్ వెస్ట్ చూస్తే ఈస్ట్ 4 ఉంది, వెస్ట్ 14 ఉంది. సో మనం డిఫరెన్స్ ఎక్కడ రాయాలా, వెస్ట్ దగ్గర రాయాలా. ఎంత రాయాలి డిఫరెన్స్? 10 కదా, ఎందుకు 14 నుంచి 4 పోతే 10. సో 10 అనేది ఆన్సర్. 10 ఎక్కడ ఉంది మనకు, 10 మీటర్లు. సో ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఏ డైరెక్షన్లో అని అంటే వెస్ట్ అని రాస్తాం, అంటే ఎంత దూరం అంటే 10 మీటర్లు అని రాస్తాం. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనేవాడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు. ఓకే, తూర్పున కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు తూర్పున. ఏ కుడివైపు 270 డిగ్రీలు 270 డిగ్రీ తిరిగి 270 90 180 270 అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు. తిరిగి 180 ఎడమ వైపుకు తిరిగినచ్చో 180, మరి లెఫ్ట్ 90 అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు. తిరిగినచ్చో ఏ అనే అతను, అంటే ఇదేదో మిస్టేక్ పడింది, ఏకు ఎదురుగా ఉన్న దిక్కేది, ఏకి ఎదురుగా ఉంది సౌత్ ఉంది, అంటే దక్షిణం ఉంది. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా చూడండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్, జస్ట్ మనకి ఏ విధంగా ప్యాటర్న్ మార్చాలనేది అర్థమైతే చాలా, అంతే. ఒకరోజు రవి ఇంటిని వదిలి, మనకు అవసరం లేదు ఇంకా క్వశ్చన్ చదవడం, ఈశ్విన్. ఓకేనా? సరే ఇంటిని వదిలి దక్షిణంగా 10 కిలోమీటర్లు, దక్షిణం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, దక్షిణంగా 10 కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళి కుడివైపు తిరిగి 5 మీటర్లు, కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు,
సార్ కుడివైపు అంటే కనుక ఈ మధ్యలోది రాదా అంటే మనకి డైరెక్షన్స్ డైరెక్ట్ చెప్తున్నాడు, వాయువేమో అలా చెప్పడం లేదు కదా, యాంగిల్స్ కూడా వేయలేదు కాబట్టి మనం డైరెక్ట్ కుడివైపు అంటే ఇక్కడే రాసుకుంటాం. ఓకే సరే, సైకిల్పై కుడివైపు తిరిగి మరి 10, ఇప్పుడు 10 మీటర్లు 10 కిలోమీటర్ల నుంచి కుడివైపు తిరిగినాడు, మరి కుడివైపు తిరిగి 10. సో ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు, మరి ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు. అతడు ప్రారంభ స్థలం చేరుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళవలసి వస్తుంది, అంటే ఎంత దూరంలో ఉన్నాడు, అంతే సింపుల్గా. సో సౌత్కి ఆపోజిట్ ఎవరు, నార్త్, అంతేనా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా టోటల్ వాల్యూ ఎంత, 15 వచ్చింది. ఏ డైరెక్షన్ ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్ ఉన్నాడు, ఎంత దూరం పోలా, 15 కిలోమీటర్స్ పోలా. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా అనిపిస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్. జస్ట్ మనం ఏం మార్చినాము, క్వశ్చన్ అదే, మనం చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చేంజ్ చేసాం. సో దట్ మీకు ఏమనిపిస్తుంది, సార్ ఇంకా చాలండి సార్ ప్రాబ్లమ్స్ ఇవి, వేరే మెథడ్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకు, జస్ట్ 10 minutes ఉన్నాయి, ఇలా ఎందుకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రాసెస్ని మార్చినామో అప్పుడు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది మారిపోతుంది, ప్యాటర్న్ మొత్తం ఈజీగా అయిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సరే, ఒకడు పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్నాడు, అతడు అపసవ్య దిశలో. సరే డైరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం ఒకసారి గ్రాఫ్ తీసుకుందాం. ఇషియన్ ఒక పని చేద్దామా, ఈసారి ఇంగ్లీష్ మీడియంలో ట్రై చేద్దామా, క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇంగ్లీష్లో. ఏ పర్సన్ ఫేసింగ్ ఇన్ వెస్ట్ డైరెక్షన్ దెన్ టర్న్డ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టు 45 degrees, వెస్ట్ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ ఉన్నాడు. టర్న్డ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 degrees, ఇక్కడ నుంచి 180 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడికి 180, అంతేనా, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం 180 degrees. ఆఫ్టర్ హీ టర్న్డ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 270, ఇక్కడ నుంచి చూడండి కన్ఫ్యూజ్ కాకుండా నేను కలర్ని చేంజ్ చేస్తా, ఇక్కడ నుంచి 270, 90, 180, 270, ఇక్కడ ఉన్నాం ప్రజెంట్ మనం. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నౌ, ఏ డైరెక్షన్ ఉన్నాడు ఇతను, సో ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి సౌత్ ఈస్ట్ అని రాయొచ్చు ఇంగ్లీష్ మీడియంలో అయితే, అదే తెలుగు మీడియంలో అయితే అనైవా కదా, సో ఆగ్నేయంలో ఉన్నాడు. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అనైవా, ఆగ్నేయం. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడికి ఆపేద్దామా మనం, క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. ఒకసారి అయితే నేను స్క్రోల్ చేస్తాను ఈ క్వశ్చన్స్ అన్నిటిని, మీరు పాస్ చేసుకొని దీనికి కావాలనుకుంటే ట్రై చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్ని ట్రై చేయండి. ఏదైనా మీకు క్వశ్చన్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 14th క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు కామెంట్లో షేర్ చేయండి 14th క్వశ్చన్ నాకు అర్థం కాలేదని చెప్పి, నేను దాన్ని సాల్వ్ చేసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఎందుకంటే చాలా ఈజీ కదా, మీకు కూడా బోర్ కొడుతుంది. నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను అన్న క్వశ్చన్స్ని మీరు పాస్ చేసి మీకు ఏదైతే ఒక్కొక్క క్వశ్చన్ అంటే 17th క్వశ్చన్ ట్రై చేయండి, 18th క్వశ్చన్ ట్రై చేయండి, ఈ విధంగా. ఓకే ట్రై చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ వరకు మీతో షేర్ చేస్తాను. ఇవి దీనిలో ఏమైనా రాకపోతే నేను కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం డైరెక్షన్స్లో ఫస్ట్ మెథడ్ నేర్చుకున్నాం, 20 వరకు చాలండి. ఓకే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో ఏమైనా క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనే మోడల్ అంటే మనం సెకండ్ వీడియోలో డైరెక్షన్స్ సెకండ్ పార్ట్ అని పెడతాను నేను. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేద్దాం, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం డైరెక్షన్స్ అనే టాపిక్లో. క్లియర్ కదా, ఇలా మనకి ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి కానీ, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ ఛానల్ ద్వారా అయితే మీకు షేర్ చేయబడతాయి. అదేవిధంగా మీకు జిఎస్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ కావాలనిపిస్తే ఇంకా సేమ్ మనది ఐసీ అకాడమీ జిఎస్ అనే ఛానల్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికైతే జాయిన్ కాండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆర్ఆర్బీకి సంబంధించి. ఓకే ఆర్ఆర్బీనే కాదు, మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఇవన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్గా ఆర్ఆర్బీకి సంబంధించి మాత్రం మనం టెక్నికల్ కొంచెం డెప్త్ పోతాం, ఎందుకంటే ఎక్కువ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. మీరు ఆర్ఆర్బీ ప్రిపేర్ అయితే సెంట్రల్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి సూటబుల్ అవుతాయి. సెంట్రల్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది, స్టేట్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి సెంట్రల్ సంబంధించిన ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఏదైనా కూడా టెక్నికల్ పోస్ట్ అన్నిటి కూడా ఒకటే ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నిటికీ ఒకటే విధంగానే ప్రిపేర్ కావచ్చు. ఓకే క్లియర్. సరే మనం నెక్స్ట్ క్లాస్ అయితే కనుక నెక్స్ట్ వీడియో సెకండ్ వీడియో గురించి అయితే డిస్కస్ చేద్దాము. ప్యారల్గా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని టాపిక్స్ కూడా మనం 2 వేస్లో అంటే వీడియో 1, వీడియో 2 అనే ప్యాటర్న్ ద్వారా అయితే మనం ప్లాన్ చేద్దాం. ప్రాపర్గా చదువుకొని మంచి జాబ్ అంటే మనం సూటబుల్ ఉన్న జాబ్ని మనం కొట్టేకి 2024లో మనం 80% జాబ్ కొట్టాలి కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీరైతే ఇంకా ఆర్ఆర్ఆర్ సో రీడ్ చేయండి, రిపీట్ చేయండి అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఓకే దాన్ని చదివి బాగా అర్థం చేసుకోండి. ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో 30 days షెడ్యూల్ ప్రకారంగా దాన్ని ప్రాపర్గా డైలీ ఫాలో అయ్యేటట్లనే చూసుకోండి. మనం 30 days అయితే ప్రిపేర్ చేసుకున్నాం, దాన్ని ఫాలో కావడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సరే ఇక్కడైతే ఆపేద్దాం, ఎక్కువ టైం వేస్ట్ వద్దు. సో మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే థ్యాంక్ యూ.